హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, నాకు ఈరోజు అస్సలు పాసిబుల్ కాలేదు చదవడము. మేబీ చదివితే నైట్ చదువుతా కావచ్చు. కొంచెం ఒక 2-3 డేస్ నాకు చాలా బిజీ ఉంది అండి. సో మధ్యలో పెళ్ళి కూడా ఉంది అండ్ నాకు స్టిచ్చింగ్ చేసేది కూడా కొంచెం అర్జెంట్ ఉండి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇవి చెప్పాను కదా, సిస్టర్స్ది లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను ఇలాగనమాట. సో అయితే కాబట్టి నేను ఈ మేబీ ఒక 2 డేస్ అట్లా చదవడం అస్సలు వీలు కాదు, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. సో ఇలాగ నేను ఎందుకు ఇంత స్ట్రెయిన్ తీసుకుంటున్నాను, ఎందుకు ఇంత సో చదవడము ఇటు స్టిచ్చింగ్ చేయడము అంటే, ఒకటండి మనకి లైఫ్లో సో ఒక ప్లానింగ్ అనేది ఉండాలి, లేకపోతే చాలా కష్టం అన్నమాట. సో ఎవరికైనా కూడా అది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా సో మనకి లైఫ్లో 2 ప్లాన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక్క ఒక్క పని మీద మనము ఉంటే కష్టమండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దాదాపు 5 ఇయర్స్ చదివాను. బట్ నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేకపోయాను. సో నాకు జాబ్ రాలేదు. అలాగని నేను అక్కడితోటే కూర్చోలేను కదా. అలాగని ప్రైవేట్ జాబ్స్ చేస్తే నాకు, ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్కి పిల్లలకి సో సెట్ కాదు. ఎందుకంటే నాకు పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు. ఇలా నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే, నేను ఒకవేళ జాబ్ వచ్చినా రాకపోయినా కూడా నేను పిల్లల్ని చూసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకోగలుగుతా. కొంచెం ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతా. సో అందుకనే నేను లైఫ్లో ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది పెట్టుకున్నానండి. సో నేనే కాదు, ఎవరైనా అలాగే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదు. ఇంకొకటి, సో మనము చాలా ఇయర్స్ ప్రిపేర్ అవుతాము. ఒకవేళ వస్తుందో రాదో ఒక డైలమాలో మనం ఉంటాము. చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మనకు తెలియకుండానే ఇయర్స్ గడిచిపోతుంది. కాబట్టి సో ఓకే అంటే ప్రిపరేషన్ మీదనే కాకుండా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇస్తూ ఇలా మీకంటూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోండి, లేదంటే వర్క్ చేస్తూ ఇటు ప్రిపేర్ కాండి. ఓకేనా? సో ఎందుకంటే మనకి మనం తీసుకునే డెసిషన్స్ వల్ల మనకి ఫ్యూచర్లో ఇబ్బంది అనేది రాకుండా ఉండడానికండి. సో ఇంకా ఎస్పెషల్లీ బ్రదర్స్ అయితే కంపల్సరీగా సో అంటే ఏదో ఒక జాబ్లో ఉంటూ ప్రిపేర్ అవుతే బెస్ట్. లేదు ఇంకా నోటిఫికేషన్ ఎగ్జాక్ట్గా వస్తుంది, ఇంకో 1 ఇయర్లో వస్తుంది అని ఇప్పుడు అయితే ఓకే, ఫుల్ టైం ప్రిపరేషన్ పెట్టచ్చు. కానీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ దీని తర్వాత కూడా మళ్ళీ మనకి గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్స్ కోసం అయితే టైం పడుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ వచ్చిందనుకోండి, ఇప్పుడు మనం ఫుల్ టైం పెట్టినా ఓకే. కానీ ఇన్ కేస్ దీని తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మిస్ అయ్యి ఇంకొక నెక్స్ట్ గ్రూప్ 2 రాయాలి, గ్రూప్ 1 రాయాలి అనుకున్న వాళ్ళు సో ఇట్లా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటూ, లేదంటే ఏదో ఒకటి చేసుకుంటూ చదివితే బెటర్ అండి. అప్పుడు మనకి ఖాళీగా ఉన్నాం అన్న ఫీలింగ్ రాదు. ఇంకొకటి వచ్చేసి మనకి జాబ్ రాలేదు అనే ఒక దాని మీదనే కాకుండా ఏదో ఒక దాని మీద సెటిల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది నాకు అనిపించింది, చెప్పానండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఓన్లీ కొంచెం టైలరింగే కాదు, కొంచెం చిన్నగా శారీ బిజినెస్ కూడా చేస్తాను నేను. ఓకేనా? సో నాకున్న టైంలో సో అడ్జస్ట్ చేసుకుంటూ నేనైతే నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నానండి. ఓకేనా? సో నా మెయిన్ గోల్ వచ్చేసి నాకు జాబ్ కొట్టడమే. కాకపోతే నేను కొన్ని పరిస్థితుల వల్ల సో ఈ డెసిషన్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. సో ఈరోజు నాకు వీలు కాలేదు. సో ఇది కొత్త శారీ, అవి శారీకి కుచ్చుళ్ళు అనేవి ఇట్లా హ్యాంగర్కి వేస్తే గాలికి అటు ఇటు ఊడిపోయినాయి. సో నీట్గా అనేది వాటిని మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను. సో కస్టమర్ ఇట్లా ఉందేంటి శారీ అని అంటారండి. సో ఇలా మీకంటూ ఒకటి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉండడం బెస్ట్ అని నేను ఆలోచిస్తాను. అది చిన్న పనైనా సరే మనకి మనము ఎర్న్ చేసుకోగలగాలి. సో ఇలా ఎంత మనము ఓపికతోటి మనం మన లైఫ్ని లీడ్ చేస్తామో మనకంత, ఒకవేళ సక్సెస్ లేట్గా రావచ్చు, బట్ ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మనకు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే.
సో, నాకున్న టైంని ఒక డేని నేను ఇలాగానే యూజ్ చేసుకుంటా అండి. ఎందుకంటే నాకిట్లా